సో థర్డ్ రౌండ్ జంబలగడి బంబాలో మన మిల్క్ గ్యాంగ్ వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అబ్బా ఎంత బాగా సెట్ అయింది తెలుసా నీకు? యాస్టీస్ కుదిరింది. అంటే ఓన్లీ ఫేస్ వరకు క్లోజ్ షాట్ వేస్తే గ్యారెంటీ నమ్మేస్తారు అందరూ. గెటప్ కోసం మిషన్ తీసావు, మామూలుగా ఉండదా? గెటప్ కోసం గెటప్ కోసం. అబ్బా ఓకే. సో ఏం స్కిట్ చేయబోతున్నారు? ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. ఎవరైనా? ఆయన బ్యాంక్ ఎంప్లాయ్. ఆయన అతనికి పెళ్లి కాని ప్రసాద్ అనమాట. ఓకే, వెరీ గుడ్. పెళ్లి ఇంకా 30 years అయిపోతుంది, పెళ్లి కాదు. ఓకే. అయితే పెళ్లి కోసం అని అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓకే. సో ఇంట్రడక్షన్ ఇలా ఉందంటే స్కిట్టింగ్ ఎలా ఉంటుందో. ఆల్ ది బెస్ట్. బ్యాంక్ మేనేజర్ ని, నాకు 30 years ఉంటాయి. దొరక్క జాబ్ దొరికింది. పెళ్లి కూడా అవుతుందో లేదో తెలియదు. మా పెద్దన్న సల్మాన్ ఖాన్ కి పెళ్లి ఎప్పుడు అవుద్దో, రెండో అన్న ప్రభాస్ కి ఎప్పుడు అవుద్దో, మూడో అన్న ప్రదీప్ కి ఎప్పుడు అవుద్దో, అలా నాకెప్పుడు అవుద్దో. ఈ బ్యాంక్ ఏదైనా కస్టమర్స్ వస్తే వాళ్ళని సెట్ చేసుకుందాం, చూద్దాం ఈరోజు. ఫస్ట్ కస్టమర్ ఎంత? ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి మ్యామ్. నా పేరు పి సుశీల అండి. మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? నేను పాస్పోర్ట్ అప్లై చేయడానికి వచ్చానండి. పాస్పోర్ట్ అప్లై చేయడానికి? ఇది బ్యాంక్ అండి. బ్యాంక్ ఎందుకు వస్తారండి? ఓకే అండి. బ్యాంక్ ఎందుకు వస్తారు? చెప్పండి, ఏం పని? నేను లోన్ అప్లై చేద్దాం అనుకుని వస్తానండి. అకౌంట్ ఉందండి మీకు? ఎస్బీ అకౌంట్ ఉందండి. ఎస్బీ అకౌంట్ కాదండి, ఈ బ్యాంక్ లో అకౌంట్ ఉందండి. లేదండి. మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అండి? బ్యాంక్ మేనేజర్ అండి నేను. మీరు బ్యాంక్ మేనేజరా? బ్యాంక్ పేరైనా తెలుసా అండి మీకు? లేదండి. ఏం బ్యాంక్ అండి మీది? నాకు కూడా తెలియదు, ఒక్క నిమిషం. ఐటీ బ్యాంక్ అండి. అంటే ఏంటండి? ఏమండి వాళ్ళు పెట్టారు, నేను వర్క్ చేస్తున్నా అంతే. ఎంత లోన్ కావాలి? నాకు 1 crore కావాలండి. 1 crore అంటే వచ్చేస్తాయండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాలి. ఇంకొకటి కావాలండి. ఇంకోటి ఎందుకండి? పాకెట్ లో పెట్టుకొని రోజు. పాకెట్ ఏంటండి? పాకెట్ అండి, ఫామ్ కే 2 పెట్టాలి. ఫామ్ కా? మీకు పెళ్ళైందా? ఎందుకండి? ఇలా ఫామ్ లో రాయడానికి అడుగు. ఫామ్ లో ఎందుకుంటుందండి పెళ్ళి ఉందండి? పర్సనల్స్ ఎందుకండి మీకు? క్యాజువల్ గా అదేనండి, కోపం పడకండి. ఓకే అయిపోయిందండి. మీరు రేపు వచ్చి రేపు ఏ టైంకి రావాలండి? 1 to 2 మధ్యలో వచ్చేసి. 1 to 2 మధ్యలో. ఓకే అండి. ఏంది అమ్మాయి సుశీల ఇంకా రావట్లేదు? నిన్న సుశీలకి లోన్ ఇస్తానన్నారు కదా? సుశీలకి ఇస్తానండి. ఆ అమ్మాయి వస్తుంది. మీరు నిన్న లోన్ ఇస్తానన్నారు కదా సార్? నిన్న లోన్ ఇస్తాను. ఇతను వాళ్ళండి. అతనా? మీకు ఎందుకండి అవన్నీ? నిన్న మీరు ఒక్కరే వచ్చారు కదా. అతను బాయ్ ఫ్రెండ్ అండి. ఏంటండి? చూస్తే బ్రదర్ లా కనిపిస్తున్నానా మీకు? కళ్ళు కనిపించట్లేదా? నేను తన బాయ్ ఫ్రెండ్ ని. సూట్ అయితే అలా మాకు సూట్ అయింది, మీరు చూసుకోండి. అసలు ఎగిరిపోయింది అన్నారు కదండి, మళ్ళీ ఎందుకండి? ఇంతకీ లోన్ ఇస్తున్నాను లేదా? లోన్ ఇవ్వడం కష్టం అండి. ఎందుకండి? నిన్ననే ఇస్తాను లోన్ ఇవ్వడం ఎందుకండి? నిన్న ఇతన్ని మీరు తీసుకురాలి కదా. నిన్న లేడండి, బిజీ మా ఆయన బాయ్ ఫ్రెండ్. ఓకే అండి, ఇచ్చేస్తాము. 4-5 days అవుతుంది. 4-5 days ఏంటండి? యాక్చువల్ గా బ్యాంక్ ప్రకారం 3 days పడుతుంది కదండి. టైం ఉంటుందండి బ్యాంక్ కూడా. 1 crore టైం ఇప్పుడు 1 అవుతుందండి. మీరు 1 కి రమ్మన్నారు, 1 కి లోన్ ఇస్తున్నారు. మనం ఇంకో బ్యాంక్ వెళ్దాం, వచ్చాయి. మీ బ్యాంక్ కాకపోతే సుశీల ఫోటో తీసుకో. ఫోటో నాకు ఏం వద్దు. ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. ఇంకో అమ్మాయి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మాట్లాడాలో తెలియదు. ఇంకా అమ్మాయి వచ్చేటట్టు ఉంది. నేను పోయి ఆమెను ట్రై చేస్తాను.
సో మొత్తానికి ఇప్పుడు పెళ్లి అయినట్టు అవనట్ట నీకు చూడాలన్నా ఫస్ట్ మీకు అయినాక అలా అటు ఇటు ఎవరైనా కలబడితే అలా వెనకాల వెళ్తే అసలు అవ్వదు నాన్న ఎదురు చూస్తే ఇంకా అసలు అవ్వదు ఓకే అన్న. ఇందాక 3 అన్నల గురించి చెప్పావు చూసావా ఆ. ఆ అన్నల్లో కలిసిపోతావు నువ్వు కూడా ఓకే వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సో మిల్క్ గ్యాంగ్ పరిస్థితి ఇది ఈ 3rd రౌండ్ లో మరి బటర్ మిల్క్ గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం లెట్స్ వెల్కమ్ దెమ్ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే నాలా ఉంటుందే వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా కావల్లే నువ్వు నేను చేరగా అది వరదై పొంగి సాగరమవుతుందే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కని పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల సరేనా అంటే ఊడిపోయింది. ఊడిపోయాక ఎలా అయిందా అది అంటే ఇటు నుంచో ముడి అటు నుంచో ముడి వేసి మొత్తం పార్సిల్ చేశారు నేను పొట్లం కట్టారు ఏం స్కిట్ చేయబోతున్నాను అన్న శృతిహాసన్ అంటే ఇది అత్త కోడలు కాన్వర్సేషన్, 2 కోడలు ఒక అత్త. 2 కోడళ్ళు ఒక అత్త చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన ఎవరి మధ్యలో మరి గెస్ట్. గెస్టా ఓకే బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే ఏదో పందరు వినిపిస్తుంది ఏంటి ఇక్కడ? పంది కాదే అత్తని. మీరా అత్తయ్య? అవును, నేను ఇంకెవరు వస్తారనుకున్నావు? చెప్పండి అత్తయ్య. ఏం చేస్తున్నావు ఇక్కడ? ముగ్గేస్తున్నాను అత్తయ్య. ఇలా ముగ్గేసా నా కొడుకుని ముగ్గులో నింపినావు. నేనెక్కడ దింపాను అత్తయ్య? మీ అబ్బాయి కదా నాకు ప్రపోజ్ చేశారు. ఇట్లానే అంటావు, ముగ్గులో నింపి ఇంట్లో చేస్తావు. ఇంకేంది ఈరోజు ఏం స్పెషల్? మీ కాఫీ కూడా తాకుండా స్పెషల్ ఏంటి అత్తయ్య? సరే కాఫీ తీసుకురా పో. సరే నా మొగుడు సైలెంట్ గా ఉన్నాడు అనేసి పెళ్లి చేసుకుంటే ఈ అత్త పోరు భరించలేకపోతున్నాను. గయ్యాళ్ళ అత్త దొరికింది నాకు. ఏం కాఫీ అది? బ్లాక్ కాఫీ. నీ ముఖం లెక్కుంది. అయితే బానే ఉంటుంది. నీకు ఇలా అర్థమైందా? అవును అత్తయ్య. సరే గాని ఇది తీసుకో. స్పెషల్ ఏంది మధ్యాహ్నంకి? మధ్యాహ్నం స్పెషల్స్ అంటే ఏం లేవు అత్తయ్య. అలా సినిమాల్లో ఒక 3 షోస్ చూసి రెస్టారెంట్ కి వెళ్ళి తిరిగి వద్దాం అనుకుంటున్నాను. ఇవంతా తిరిగి వస్తావు ఏంది? అవును అత్తయ్య, అదే కదా చెప్పాను. నేను ఒక లిస్ట్ చెప్తా, వండు. పెన్ను పేపర్ తీసుకొని రాసుకో. చెప్పండి అత్తయ్య. ఫోన్ తీసినవేందే? నోట్ చేసుకుంటాను అత్తయ్య. నీకు బాగా టెక్కిపోయిందే. టెక్ కాదు అత్తయ్య, టెక్నాలజీ. టెక్నాలజీయో జియాలజీయో రాసుకో. చెప్పండి. ఓ ప్లేట్ బిర్యానీ. ఓకే. నా కొడుక్కి బాగా ఇష్టమైన రొయ్యల పులుసు. ఓకే. నువ్వు తెల్లన్నం చేసుకొని పెరుగేసుకొని రావు. పెరుగు కూర తెల్లగానే ఉంటది కదా అత్తయ్య. సరే గానీ వెళ్ళి వండిపో. దీనికి వంటలు చేసి పెట్టడమే సరిపోతుంది. ఏమైంది ఖాళీ ఉప్పుంటే వచ్చినావు? చేయలేదు అత్తయ్య, వంట ఏం చేయలేదు. ఎందుకు? ఇవాళ వంటల ప్రోగ్రామ్ ఏం రాలేదు అత్తయ్య. అంటే రోజు వంటల ప్రోగ్రామ్ చూసుకుంటే చేస్తున్నా? అవును అత్తయ్య. భలే దొరికినా నువ్వు కూడలుగా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? సరే గానీ ఏదో ఒకటి తగిలేడపో. డబ్బులు ఇవ్వండి అత్తయ్య, రెస్టారెంట్ కి వెళ్ళి తీసుకొస్తా. మనీ ఏమైనా అక్కడ చెట్ల కాస్తున్నాయింది? మా కొడుకు ఎంతో కష్టపడి చేస్తే నువ్వు ఇట్లా గాలి ఖర్చు పెడతావు. ఇచ్చాడులే మీ కొడుకు చాలు, నేను తెచ్చినంత కట్టం అంత లేదు. ఏం లేదు అమ్మయ్యా, చిన్న కోళ్ళు వస్తుంది, వాళ్ళు దీన్ని తిక్క కుదురుతుంది. ఏమే అత్త, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? బతికినప్పుడు రావాలైంది. చావద్దులే గాని. సర్లే గాని నువ్వు ముందు లేదు, చేయి కాలు చేయ, నేను కూర్చోవాలి. అత్తనే అత్తమైతే ఎవరికంటే లెగ్గవే లెగ. మంచి కాఫీ పట్టుకురా. అత్తని చెప్తా కోడలేయండి. అత్తవి కాబట్టి చెప్తున్నాను, పోవే. నేను తీసుకురాను, పోవే. ఎందుకు తీసుకురా? నేను తీసుకురాను, పోవే. కాఫీ ఏంటి కలర్ లో ఉంది? అంటే పాలు లేవు.
పాలు లేకుండా కాఫీ ఎలా చేసావే? అంటే కాఫీ పౌడర్ వేసి నీళ్ళు పోసిన అంతే. మొహం లాగా ఉంది. ఏమి కాఫీ? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఎన్నో రోజుల నుంచి బ్యూటీ మెయింటైన్ చేస్తున్నాను, ఇట్లా ఖరాబ్ చేస్తే ఎట్లా? ఈ ముసలి మొహం దానికి నీకు స్కిన్ టోన్ లో అవన్నీ ఎందుకే? నీకంటే 100 రెట్లు బాగుంటాను నేను. నీ జుట్టు నీ అవతారం నువ్వు బానే ఉన్నావు కానీ వెళ్ళి వంట చేయి పో. నాకు నేను చెయ్యను పో, నేను అత్తనే. ఎందుకు చేయవే? నేను చిన్న కోడల కంటే పెద్ద కోడలే నయం రా బాబు. తొందరగా వంట చేసుకున్నా. నేను చెయ్యను పోవే. ఏంటి మాట్లాడుతున్నావు? హలో నువ్వు నయం రా అబ్బా, చెంపలు బాగా వాచిపోయినాయి. ఒకసారి వెళ్ళి జెండు బాంబు తీసుకురా. సరే ఎలాగ తేరా మీ ట్రైనింగ్ అండి, మీ టార్చర్ భరించలేక ఏం చేయమంటారు? వాళ్ళు మా చెల్లిని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను కూడా. అబ్బా నా ఇంటి ముందు ముగ్గు, నువ్వు కూడా చిన్న కోడల్లాగా అయిపోయినావు. నా ముక్కు మీద బొబ్బెమ్మ అంతా నీ ట్రైనింగ్. ఇంకేంటక్క చూస్తావు? కమాన్ కోయింగ్. కొడుకా చూసినా నన్ను ఎంత తిడుతున్నారో కొడుతున్నారు. ఏ ఓడరా కొడుకా అంది కన్నాను. నేనా? ఓ నువ్వా? ఓకే. ఎంత కష్టపెట్టిన ప్రాబ్లం బేబ్? వాట్సాప్ కొడుతున్నారు. అమ్మని నీ అమ్మని కొడుతున్నారు. నువ్వు అలా వచ్చావా? నువ్వు ఏదో చేసి ఉంటావు, లేకపోతే ఎందుకు కొడతారు? ఏం చేసావు? పని చెప్పినా. అదే నువ్వు ఫస్ట్ కోడలు బాగా చూసుకుని ఉంటే సెకండ్ కోడలు నిన్ను బాగా చూసుకునేది. నువ్వు ఫస్ట్ కోడలు అనవసరంగా స్విచ్ చేసావు, బల్బ్ ఇక్కడ వెలిగింది. ఓకే వెరీ గుడ్. ఈసారి ఫీజు పీకేద్దాం మనం. వెల్ డన్, సూపర్.